ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జంగంపల్లి గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర బిక్కునూరు మండలం కామారెడ్డి జిల్లా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి, ముక్కు, గొంతు, వరిబీజం, బీజకుట్లు, గడ్డలు, కణుతులు, థైరాయిడ్ గడ్డలు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాల నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు చూసి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో 139 మందికి షుగర్, బీపీ టెస్టులు చేయడం జరిగింది. ఆపరేషన్ పరీక్షలు అవసరం ఉన్న వాళ్ళు 35 మందిని రిఫర్ రాయడం జరిగింది. వీరిని మెడిసిటీ హాస్పిటల్కు తరలించి ఉచిత ఆపరేషన్లు, పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈ వైద్య శిబిర కార్యక్రమంలో డాక్టర్లు ఉషా, మేఘన, దీప్తి, మార్కెటింగ్ నాగార్జున, బాలకృష్ణ, కవిత, ఝాన్సీలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద పెట్టిన ప్రజలు తరలివచ్చడం, ఎందుకనంటే సీజన్ వ్యాధుల వలన అనేక రోగాలు, అంటువ్యాధులు సోకుతున్నాయి. దామోదరరావు గారి ఆధ్వర్యంలో రాంపేట అంటే లయన్స్ క్లబ్ దామోదరరావు గారి ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ నుంచి విచేసిన డాక్టర్స్కు అందరికీ నేను జంగంపల్లి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే సీజన్ వ్యాధుల వలన నెత్తి నొప్పి కానీ, సర్దులు కానీ, విపరీతంగా సర్దు, దగ్గులు, మోకాల నొప్పులు, అన్ని వ్యాధులు సంక్రమిస్తున్న తరుణంలో పాపం వీళ్ళు చాలా మంచి కార్యక్రమం పెట్టారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంచి చేద్దామనే ఒక సంకల్పంతో వచ్చిన మెడిసిటీ హాస్పిటల్ యాజమాన్యానికి నేను జంగంపల్లి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ చికిత్స చాలా బాగుంది, ప్రజలు కూడా వినియోగించుకుంటున్నారు. అందుకని పత్రిక మీడియా విలేకరులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు జంగంపల్లి గ్రామంలో జంగంపల్లి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహబంధు యూత్ ఆధ్వర్యంలో మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ మెగా క్యాంపు ఇప్పుడే కాదు, మళ్ళీ ముందు కూడా త్వరలో కూడా నిర్వహిస్తామని బీజేపీ శాఖ ఆధ్వర్యంలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి రోగాలకు ఎన్ని మందులు వాడినా అవి తగ్గే రోగాలు కావు. ఏదో అప్పటి మాత్రమే వాడు తప్ప ఏం లేదు. మనం ఎప్పుడైతే ఈ కాలుష్యాన్ని నివారిస్తామో, ఈ ప్లాస్టిక్ ని ఎప్పుడైతే మనం నివారించగలుగుతామో, ఇటు ఎరువులు, రసాయనాలు బంద్ చేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఇటు ప్రోగ్రామ్ కు మన దామోదరరావు అన్నగారు, అలాగే టీము, డాక్టర్లు గారు, మెడిసిన్ డాక్టర్లు గారు, వారికి అందరికీ మా జంగంపల్లి తరఫున, మా బీజేపీ తరఫున, జంగంపల్లి బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ముందు చేస్తామని మనం చేస్తాం. ధన్యవాదాలు. కొంచెం మాట ఒక్క రెండు ముక్కలు మాట్లాడండి. వాళ్ళకు వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్క నువ్వు మాట్లాడకూడదు. అన్న మీరు రండి. అక్క ఆధ్వర్యంలో మా బీజేపీ పార్టీ తరఫున ధన్యవాదాలు. జంగంపల్లి బీజేపీ ఆధారంలో మెడిసిటీ హాస్పిటల్ నుంచి రామంపేట లయన్స్ క్లబ్ నుంచి వచ్చిన డాక్టర్లు దామోదరరావు గారి అన్నగారికి, బీజేపీ తరఫున సిస్టర్లకు, నర్సులకు, వచ్చిన అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు బీజేపీ ఆధారంలో పెట్టిన దానికి ధన్యవాదాలు. మాట్లాడండి.
లేకపోతే సార్ మాట్లాడండి. ఇక ఆయన పాల్గొన్నట్టుగా పేపర్ల కింద పేరు పెడితే మాట్లాడు. దామోదర్ సార్ ఒక లేడీస్ మాట్లాడమని చెప్పి డాక్టర్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. అక్కడ తీసుకో నేను చెప్తాను. అక్కడ నిలబడదాం మరి, అక్కడ సైడ్ ఆడ నిలబడదాం మరి. వాళ్ళు మాట్లాడండి. అందరూ లోకానికి అందం అంటే ఇప్పుడు మీరు చేస్తారు, వాళ్ళు మాట్లాడాలి కదా. ఇప్పుడు అన్న కూడా ఉన్నాడు కదా ఇంకా నేను చెప్తాను మేడం. ఏం లేదు, లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట్ స్నేహబంధు వారి ఆధ్వర్యంలో ఈ మెగా వైద్య శిబిరం నిర్వహించడం జంగంపల్లి శాఖ తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇట్టి కార్యక్రమం ప్రజలు ఎక్కడైతే విలేజ్ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రైతులు చేళ్ల పనులకు పోతారు. దానివల్ల ఏమవుతుందంటే నేటి సమాజం ఏదైనా కానీ ఈరోజు ఇప్పుడు టాబ్లెట్ వేస్తే ఇప్పుడు తగ్గాలి అనే ఉద్దేశం, ఇప్పుడు పొలం మందు కొడితే ఇప్పుడే తగ్గిపోలే రోగం అనే ఉద్దేశంతో రైతులు వారికి తెలియకుండానే విపరీతమైన హై డోస్ ఉన్నటువంటి రసాయనిక పదార్థాలు పురుగు మందులు వాడడం వల్ల ఆ వరి నుంచి వచ్చిన ధాన్యాన్ని మనం తినడం వల్ల విపరీతమైన రోగాలు వస్తున్నాయి. ఎట్లుందంటే ఎప్పుడో పెద్దలు చెప్తున్నారు ఏమని అంటే మనం కొనుక్కుంటామంటాం చూడు, డబ్బులు పెట్టి పురుగు మందును డబ్బులు పెట్టి రోగాన్ని కొనుక్కున్నట్టు ఎట్లయితుందంటే మనకు తెలియకుండానే ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని మోడీ గారు మొత్తుకుంటున్నారు, ఒక్కరు కూడా పాటించట్లేదు. అది మన తప్పే కదా. ఇప్పుడు సేంద్రియంగా వాడే ఎరువులు వాడట్లేదు, రాసాయనిక ఎరువులు వాడి మన రోగాన్ని మనం కొనుక్కొని మనం డబ్బు ఖర్చు పాలవుతున్నాం. రెండో విషయం ఏంటంటే ప్రకృతి సీజనల్గా ఎవ్రీ ఫ్రూట్స్ వస్తాయి. అది ఇప్పుడు జొన్నలు ఉంటాయి, దానికి ఎటువంటి రసాయనిక ఎరువులు వాడరు. అది ఒక మంచు కురవడం వల్లనే అది పెరిగి ఆ జొన్నల నుంచి వస్తాయి. దానికి ఎటువంటి రసాయనిక వాడడం కాబట్టి దాన్ని జొన్న రొట్టె తినమంటే మనకు దుఃఖం వస్తుంది. అదే తినమంటే పరాటా తినమంటేనో లేకపోతే మైదా పిండితో తయారు చేసినటువంటి చపాతీలు తినమంటేనో మనం ఇష్టంగా తింటాం. దానివల్ల రోగ విపరీతమైన ఎన్నో కెమికల్లు కలిపి వాడి పండించి దాన్ని ఫిల్టరైజ్ చేసి ఒక మైదా తీస్తారు. మైదా వల్ల ఎన్ని రోగాలు వస్తాయి మనకు తెలియదు. ఈ జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది. జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతినడం కాకపోతే అనేక రోగాలు తయారవుతాయి. దాంతో ఒక జీర్ణక్రియ మనిషి నిజ జీవితంలో రోజు తన బాడీ నుంచి చెమట రూపంలో మనం తాగిన నీరు మూత్రం ద్వారా కాబట్టి చెమట ద్వారా కాబట్టి పోతేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రోమం నుంచి మనకు బాడీకి సంబంధించినటువంటి హెయిర్ కానీ గాలి కానీ ఏదైనా పోయి మనం యాక్టివ్గా ఉంటాం. కానీ ఈరోజు ఒక మక్కె కొనుక్కోలేము, ఒక జామకాయ కొనుక్కోలేము, కానీ 100 రూపాయలు 200 పెట్టి బిర్యానీ తినగలుగుతాము. అదే దౌర్భాగ్యం మనది. ఆ బిర్యానీ వల్ల అనేక మసాలాలు వాడినటువంటి అది కూరలు కావచ్చు ఏదైనా కానీ తినడం వల్ల ఈ జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతిని మనకు విపరీతమైన రోగాలు వస్తుంది. ఒక జామకాయ తల్లి పాలల్లో ఎటువంటి విటమిన్స్ ఉంటాయో ఆ ఎల్లిపాయలు కావచ్చు, ఉల్లిగడ్డలు కావచ్చు, ఒక దోసకాయలు కావచ్చు, జామకాయలు కావచ్చు, రేణిగాయ రేణి చెట్టుకు ఎవరు పోయి మందు కొట్టరు. జామ చెట్టుకి ఎవరు ఇప్పుడు పండిస్తున్నారు, ఫామ్ పెట్టి పండిస్తున్నారు. కానీ మనం చేనులలో ఉన్న 1-2 జామ చెట్లకైతే మనం కొట్టాం కదా, మందు కొట్టాం కదా. అటువంటి జామకాయలు తీసుకొచ్చుకొని తినాలి. మనం బజార్లో దొరికే జామకాయ కంటే మన చేనులలో దొరికే పండని కాయ అయినా సరే తిన్నా అది మనకు విపరీతమైనటువంటి పౌష్టికం లభిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. ఇప్పుడు ఎట్లయితుందంటే మార్కెట్కి ఒక బ్యాగ్ తీసుకొని పోలేము. మనం మార్కెట్కు ఇంతకు ముందు పెద్ద మనుషులు పోతే ఒక సంచి పట్టుకొని పోదురు చేతిలో. ఇప్పుడు సంచి పట్టుకోవడానికి సిగ్గు అవుతుంది కదా. రూపాయి పెడితే మార్కెట్లో బ్యాగ్ దొరుకుతుంది ప్లాస్టిక్, అది తీసుకొచ్చుకుంటున్నాం. అది ఏడేస్తున్నాం, అయిపోతుంది, తీసేసి మన ఇంటి పక్కన మోర్లో వాడేస్తున్నామో లేకపోతే డస్ట్బిన్లో వాడేస్తున్నామో. ఆ డస్ట్బిన్లో వాడేసిన ప్లాస్టిక్ను కూడా ఈ మున్సిపల్ వారో గ్రామ పంచాయతీ వారో ఎవరో వాళ్ళు తీసుకుపోయి ఆ డంపింగ్ యార్డ్లో పడేసి దాన్ని అంటిపెట్టడం వల్ల పొల్యూషన్ కూడా అది పొగ ద్వారా పొల్యూషన్ కూడా తయారవుతుంది. అంటే ఒకటి నుంచి ఒకటి ఒక చైన్ మాదిరిగా మన రోగాన్ని ఎట్లా అంటే దినదినం దాన్ని ఇంగ్లీష్ వాడు తయారు చేసిపోయింది మన విధంగా. ఎట్లా అంటే ఇప్పుడు అయిపోవాలి ఎక్కడికని. ఇప్పుడు ప్రజలు కూడా వండుకోవడానికి కూడా ఇంట్లో వండడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. జొమాటోనో ఇదనో అదనో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు, హోటల్కి తిప్పించుకుంటూ తింటున్నారు.
అదే కదా మనం రోగం మనం కొనుక్కున్నట్టే కదా. అందుకే దయచేసి ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహబంధు గారు మంచి నిర్ణయంతో ప్రజలు ఈ సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే కాదు, వాళ్ళు చాలా దగ్గరలో చూస్తున్నాం మేము. వీళ్ళు చాలా అనేకమైన ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ప్రజలకు హెల్త్ విషయంలో ఇంత శ్రద్ధ తీసుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని పాటిస్తూ వాళ్ళు ముందుకు సాగుతున్నారు. వాళ్ళ బృందానికి అలాగే ఈ మెడిసిటీ నుంచి వచ్చినటువంటి వైద్య బృందానికి ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు అదే బీజేపీ శాఖ ద్వారా వీళ్ళందరూ నిర్వహిస్తున్నారు. కాబట్టి బీజేపీ వారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. సెలవు. హలో, కొంచెం ఏంటంటే ఎవరు సునీత రేపు పొద్దున వస్తుందమ్మా బస్సు 10:30. మేడం, ఈ ప్రోగ్రాం పట్ల మీ ఉద్దేశం ఏంటంటే